నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య 79వ వర్ధంతి. పల్లె దవాఖానాలు గ్రామీణ ఆరోగ్యానికి వరం, ప్రజలు సంతృప్తి వ్యక్తం. గ్రామీణ దవాఖానా ఈ రోజు ప్రారంభోత్సవం ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన పల్లె దవాఖానాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. గ్రామాల్లోని ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు, తక్కువ ఖర్చుతో చికిత్స, మందులు అందుబాటులో ఉండటంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పల్లె దవాఖానాలో వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది నియమించబడి రోగ నిర్ధారణ పరీక్షలు, ప్రాథమిక చికిత్సలు, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు టీకాలు, ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు, రక్త పరీక్షల వంటి సేవలు ఉచితంగా లభిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతి నెల ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తూ గ్రామస్తుల ఆరోగ్యంపై అవగాహన పెంచుతోంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రధాన లబ్ధిదారులు చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, గ్రామీణ ప్రజలకు సమీపంలోనే వైద్య సేవలు. ప్రభుత్వ లక్ష్యం ప్రతి గ్రామంలో ఆరోగ్య సేవలు అందుబాటులోకి తేవడం, గ్రామీణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. సంక్షిప్తంగా పల్లె దవాఖానాలు గ్రామ ప్రజలకు ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. గ్రామస్తులు ఈ సేవలను మరింతగా వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చూడండి ఒకసారి. మరి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిరం పేరుతోటి రావడం అనేది ఎంత స్కూల్ కానీ గుడి కానీ ఆసుపత్రి కానీ ఎంత ప్రశాంతతనివ్వాలి అంటే అంత ప్రశాంతతనివ్వాలి. ఆసుపత్రికి రావాలని ఎవరు కోరుకోకూడదు, కానీ కనీసమైనటువంటి ప్రాథమిక ఆరోగ్య సూచనలు చేయడానికైనా కానీ ఈ సిస్టర్స్ కూడా గ్రామంలో డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే అందరికీ అందుబాటులో చిన్న గర్భిణీ స్త్రీలకు కావాల్సినటువంటి సదుపాయాలు కానీ సౌకర్యాలు కానీ వాళ్ళకి ఉన్నటువంటి సాంకేతిక సూచనలు కానీ ఇవ్వడం, డాక్టర్స్ సలహాలు తీసుకుని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇంత పెద్ద గ్రామం అయినప్పటికీ రెండు పంచాయతీలు ఒక జంట కౌలులాగా, హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లాగా ఇక్కడ పంటకూరుదు క్యాంపు, ఇక్కడ పంటకూరుదు గ్రామం అనుసంధానంగా ఉన్నటువంటి ఈ సొసైటీ ఉమ్మడిగా ఉన్నప్పటికీ కూడా రెండు గ్రామ పంచాయతీల మధ్యన ఇది ఏర్పాటు కావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా యోగాకి కానీ ఆరోగ్యానికి కానీ కేంద్ర ప్రభుత్వం స్థాయిలో కూడా ఎంతో ప్రాధాన్యతనివ్వడం జరుగుతూ ఉంది. ఏదైతే రోగం వచ్చిన తర్వాత ఆసుపత్రికి వెళ్ళడం కాదు, రోగం రాకముందే ప్రికాషనరీగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి అన్ని గ్రామంలో ఇటువంటి అవసరాలు తీరుస్తూ ఉంటారు. ఆర్ఎంపీ డాక్టర్లు కొంత అవసరాలు తీర్చినప్పటికీ కూడా సరిపోవట్లేదు. అయితే ఈ ప్రాథమికంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఈ సదుపాయం, అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఇక ప్రజలకు కూడా చాలా చూస్తున్నాం. కర్ణాటకలో కూడా ఎంతో మంది హృద్రోగంతో అంటే హార్ట్ అటాక్స్ తోటి చనిపోవడం అనేది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అనేది అపోహలు కూడా కలుగుతూ ఉన్నాయి. అది కాదు అని మరి ఖండిస్తూ ఉన్నారు ఒకవైపున కర్ణాటక ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఇక్కడ రాష్ట్రంలో కూడా ఏ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఆరోగ్యానికి, విద్యకి కూడా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది అనేటువంటి భావన అయితే కల్పిస్తూ ఉన్నారు. మరి మౌఖికంగా ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలు కూడా
దాన్ని ఇంకా అభివృద్ధి చేసి దానికి ఆశా వర్కర్ల నుంచి ఒక కొట్టడమ్మా కొట్టు మీరు లేట్గా వచ్చింది సరిగా బాగాలేదు. డాక్టర్ గారు రెగ్యులర్ పోస్టింగ్ ఎంతమంది ఉన్నారు స్టాఫ్? ఇక్కడ నుంచి అదే అది కూడా పోలీస్ విధి నిర్వహణలో సామర్థ్యం పెంచడానికి తెలంగాణ రాష్ట్రంలో 2వ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణలో భాగంగా ఈరోజు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో కార్యాలయంలో జూన్ 2 బాసర లెవెల్ పోలీస్ డ్యూటీ మీట్ 2025 కార్యక్రమం నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలు పోలీస్ డిపార్ట్మెంట్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల ద్వారా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ స్థాయి నుండి సిఐ స్థాయి వరకు పని పద్ధతులు మెరుగుపడి ఇన్వెస్టిగేషన్ స్థాయిలు పెరుగుతాయి. పనిలో పోటీతత్వం అలవాటు పడుతుంది. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, ఫారెన్సిక్, ఫింగర్ ప్రింట్ ఇన్వెస్టిగేషన్ కోసం ఎంపికలో భాగంగా నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో నేరాలు జరిగినప్పుడు అట్టి నేర స్థలంలో సేకరించవలసిన నేర సమాచారం కోసం పోలీస్ క్లూస్ ఏ విధంగా సేకరించాలా అనే దాని కోసం ఎంపిక పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ గ్రౌండ్, పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయం, పోలీస్ కార్యాలయం యందు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారి సమక్షంలో సిఐలు, ఎస్ఐలు మరియు సిబ్బందికి ఎంపిక పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందులో సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్, కంప్యూటర్స్, డాగ్ స్క్వాడ్, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ, ఎక్స్ప్లోజివ్, నార్కోటిక్ ఫింగర్ ప్రింట్స్,
ఫోరెన్సిక్ మెడిసిన్ తదితర అంశాల కోసం ఎంపికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎంపికలు 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య ఐపీఎస్ గారు మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను, సైన్స్ను ఇన్వెస్టిగేషన్ టూల్గా మార్చుకోవడం కోసం తమను తాము మెరుగుపరుచుకొని ఉత్తమ ప్రతిభ కనబర్చడం కోసం, తద్వారా కన్వెన్షన్ పెంచడం కోసం ఈ పోటీలు ఉపయోగపడతాయని తెలిపారు. ఇందులో మంచి ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయిలో జరిగే డ్యూటీ మీట్ కార్యక్రమానికి పంపడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ శ్రీ బస్వారెడ్డి, అదనపు డీసీపీ శ్రీ రామచంద్రరావు, సిసిఎస్ ఏసీపీ శ్రీ నాగవేంద్రాచారి మరియు జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ సిఐల, ఏఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఇట్లు పోలీస్ పిఆర్ఓ, పోలీస్ కార్యాలయం, నిజామాబాద్. తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య 79వ వర్ధంతి. తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య 79వ వర్ధంతి సందర్భంగా సిహెచ్ కొండూరు గ్రామంలో జూలై 4వ తేదీన కురుమ సంఘం ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. కురుమ సంఘం అధ్యక్షులు బొగన్న, ఏఐకేఎంఎస్ నాయకులు దేవన్న అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు, కేవైసీ నాయకులు భూమేష్ పాల్గొని మాట్లాడుతూ, దొడ్డి కొమరయ్య అమరత్వ స్ఫూర్తితో భూమి విముక్తి కోసం ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ నైజాం పరిపాలనలో ఉండేదని, ఎట్టి చాకిరీతో ప్రజల జీవితాలు అంధకారంగా ఉండేవని ఆయన తెలిపారు. విపరీతమైన పన్నులు ప్రజలపై వేయడం, ప్రజల భూములను గుంజుకోవడం, నిలదీస్తే తప్పుడు కేసులు బనాయించి నిర్బంధించడం, దొరలు, భూస్వాముల పెత్తనం కొనసాగేదని, అనేక మంది వీరి దుర్మార్గాలకు బలయ్యారని ఆయన తెలిపారు. నాటి నల్గొండ జిల్లాలోని కడివెండ గ్రామంలో దొడ్డి మల్లయ్య కుటుంబం దొరసాని జానకమ్మ దుర్మార్గానికి వ్యతిరేకంగా నిలబడినందుకు శత్రువుగా భావించి చంపడానికి అనేక కుట్రలు చేసిందని దాసు తెలిపారు. భువనగిరిలో 1944లో ఆంధ్ర మహాసభ ప్రభావంతో కడివెండి గ్రామంలో గుత్పల సంఘం ఏర్పడిందని, విష్ణూరు రామచంద్రారెడ్డి జానకమ్మల దుర్మార్గ పన్నులకు వ్యతిరేకంగా ప్రజలు పోరుశంఖాన్ని పూరించారని ఆయన తెలిపారు. జానకమ్మ తప్పుడు కేసులు బనాయించిన ధైర్యంగా సంఘం ఆధ్వర్యంలో ముందుకు సాగారని ఆయన అన్నారు. 1946 జూలై 4వ తేదీన కడవెండిలో సంఘం ఆధ్వర్యంలో 200 మందితో ప్రదర్శన నిర్వహిస్తుండగా విష్ణూరు రామచంద్రారెడ్డి, జానకమ్మల తొత్తులు గడ్డం నరసింహారెడ్డి, మస్కిన్ అలీ దుర్మార్గులు దొంగచాటుగా ప్రదర్శనపైన కాల్పులు జరపగా దొడ్డి కొమరయ్య అమరుడయ్యాడని దాసు తెలిపారు. నిన్ను చంపినట్టి నీచులను దునుమాడ, నిన్ను చంపినట్టి పోరుగడ్డ మీద, నిన్ను చంపినట్టి పోరుగడ్డ మీద, నిన్ను చంపినట్టి పోరుగడ్డ మీద నిలుస్తాము కొమరయ్యా, నీ పేరు నిలుపుతాము కొమరయ్యా, పోరులో నిలుస్తాము కొమరయ్యా, నీ పేరు నిలుపుతాం కొమరయ్యా. దొడ్డి కొమరయ్య 79వ వర్ధంతి ఇవాళ సిహెచ్ కొండూరు గ్రామంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా దొడ్డి కొమరయ్య తెలంగాణ తొలి అమరవీరుడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆనాడు నైజాం పరిపాలనలో మొత్తం పటేల్ పట్వారీ వ్యవస్థ ఉండేది. ఆనాడు నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి కడివెండి గ్రామంలో జానకమ్మ దొరసాని యొక్క నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి రైతుల్ని కానీ కూలీని కానీ అన్ని కులాలకు సంబంధించిన ప్రజల్ని చాలా హింసలు పెట్టేది. మొత్తం భూములు గుంజేసుకునేది, పన్నులు వేసేది. దానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి కడివెండి గ్రామంలో ఉన్నటువంటి దొడ్డి మల్లయ్య అనే వ్యక్తి ఆయన పోరాటం చేసింది. ఈ దొడ్డి కొమరయ్య యొక్క అన్న దొడ్డి మల్లయ్య 1944లో వాళ్ళు ఒక గుత్పల సంఘాన్ని పెట్టుకున్నారు. ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడ్డందుకు రామచంద్రారెడ్డి గాని అట్లాగే జానకమ్మ వీళ్ళిద్దరు కలిసి ఈ దొడ్డి మల్లయ్య మీద తప్పుడు కేసులు పెడితే ఆ కేసులకు వ్యతిరేకంగా 1946 సంవత్సరం జూలై 2 తారీఖు నాడు దాదాపు గుత్పల సంఘం ఆధ్వర్యంలో ఒక 200 మంది పెద్ద ఊరేగింపు చేస్తా ఉంటే దొంగచాటుగా ఆడు గడ్డం నరసింహారెడ్డి, మస్కనాల్ అని చెప్పి ఇద్దరు కలిసి తుపాకులతో కాల్స్తే ఆ తుపాకీ తూట్లకు దొడ్డి కొమరయ్య బలైండు. అట్లాగే దొడ్డి మల్లయ్యకు కాలుకు జరిగింది కానీ తను బతికిండు. అంటే తెలంగాణ కోసం
ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి కుర్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మన బహుజనుడు మన కావడం చాలా ముఖ్యమైన విషయం. ఇవాళ ఎంతమంది ఎన్ని రకాలు చెప్పుకున్నా కానీ ఈ తెలంగాణలో అన్యాయానికి వ్యతిరేకంగా నిలిచింది సామాజిక వర్గం, కుర్మ సామాజిక వర్గం. కాబట్టి ఇట్లాంటి దొడ్డి కొమరయ్య యొక్క త్యాగము చరిత్రలో నిలిచిపోయింది. ఆయన యొక్క చనిపోయిన తర్వాత చాలా మంది ఉత్తేజం పొంది అసలు ఈ దొరలకు వ్యతిరేకంగా కొట్టాడాలి అని చెప్పి మొత్తం పెద్ద ఎత్తున 1946 నుంచి 52 వరకు తెలంగాణలో ఈ నైజాం పాలన పోవాలి, పట్వారీ వ్యవస్థలు అని చెప్పి తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. దాదాపు 10 లక్షల ఎకరాల భూమి పేదవాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. 2000 గ్రామాల్లో మొత్తం ప్రజలే విలేజ్ కమిటీలు ఏర్పాటు చేసుకుని పరిపాలన కొనసాగించారు. అట్లాంటి వ్యవస్థకు అట్లాంటి దానికి కారణమైనటువంటి దొడ్డి కొమరయ్య మహా గొప్ప వీరుడు. కాకపోతే ఆయన యొక్క చరిత్ర కనుమరుగైంది. అదే అల్లూరి సీతారామరాజు లేకుంటే భగత్ సింగ్ లాంటి వాళ్ళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. కానీ ఆ కింది వర్గం వాడు కాబట్టి ఆ యొక్క పేరు గాని ప్రఖ్యాతి గాని చాలా తగ్గిపోయింది. కాబట్టి మనం ఇవాళ ఆయన వర్ధన్ సందర్భంగా ఆయన స్మరించుకోవడం, ఆయన ఆశయంలో ఎంతో కొంత మేరకన్నా మనం ముందుకు సాగినప్పుడు మాత్రమే ఈ దొడ్డి కొమరయ్యకు నిజమైనటువంటి నివాళి జోహార్లు అర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇప్పటికైనా కానీ ఎవరు తప్పు చేసినా, ఎవరు అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, రైతులకు వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా ఎవరు తప్పు చేసినా కానీ మనం వ్యతిరేకించాలి. ఎందుకంటే మన దేశంలో చాలా చర్చ నడుస్తా ఉంది. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయం చిన్న రైతుల చేతుల్లో ఉన్నటువంటి భూములను గుంజుకోవడం కోసం నల్ల చట్టాలు తీసుకొచ్చిండ్రు. దానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఒక ఏడాది పాటు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే అవి తాత్కాలికంగా ఆగినాయి. ఇలా అంబానీ లాంటి వాళ్ళు, అదానీ లాంటిమో ప్రపంచ కుబేర్లు అవుతుండ్రు, మనలాంటి రైతులు మాత్రం మామూలుగా ఉంటున్నారు. కాబట్టి ఎవరైనా కావచ్చు, స్వతంత్ర భారతదేశంలో ఈ అందరికీ హక్కులు ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరికీ ఉపాధి ఉండాలి అని చెప్పి ఇవాళ మనం భావిస్తా ఉన్నాం. ఇవాళ పార్టీలు ముఖ్యం కాదు, ప్రజా సంక్షేమం ముఖ్యం. కాబట్టి ప్రజలకు న్యాయం జరిగేటువంటి ఒక వ్యవస్థ రావాలి. అప్పుడు మాత్రమే దొడ్డి కొమరయ్య యొక్క ఆశయం నెరవేరినట్లు. అట్లాంటి దొడ్డి కొమరయ్యకు అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున సిపిఎంఎల్ లూడెక్స్ తరఫున ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. అమర్ హై దొడ్డి కొమరయ్య, అమర్ హై దొడ్డి కొమరయ్య. కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలంటూ జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని టీయూసీఐ రాష్ట్ర కమిటీ నాయకులు బి మల్లేష్ పిలుపునిచ్చారు. గురువారం నాడు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో 9వ తారీఖు నాటి సార్వత్రిక సమ్మెకు సంబంధించిన గోడపత్రులను తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బి మల్లేష్ మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, ఈపీఎఫ్ కార్మికులకు ఇచ్చే పెన్షన్ నెలకు 9,000 రూపాయల కాడికి పెంచాలని, 1000 బీడీలకు ఇచ్చే వేతనం 500 రూపాయలు ఇవ్వాలని, కేంద్ర బీడీలపైన విధిస్తున్న జీఎస్టీని తగ్గించాలని, ఈపీఎఫ్ డబ్బుల నుండి షేర్ మార్కెట్లకు 20% తరలించడానికి ఆపివేయాలని, అర్హులైన కార్మికులందరికీ జీవన భృతిని ఇవ్వాలంటూ తదితర డిమాండ్ల సాధనకై 9వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓడ్డెక్క, బుజ్జక్క, లక్ష్మి, ఎం సావిత్రి, మనమ్మ, గంగామణి, సుజాత, గోదావరి, రాధ, సుశీల తదితరులు పాల్గొన్నారు. తొమ్మిదో తారీఖు నాడు జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి అన్నది. 9వ తారీఖు నాడు జరిగే సార్వత్రిక సమ్మెను 9వ తారీఖు నాడు జరిగే సార్వత్రిక సమ్మెను దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. 9వ తారీఖు నాడు జరిగే సార్వత్రిక సమ్మెను ఈ నెల 9వ తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహించబోతున్నాం. దీంట్లో కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా కార్మికులకు ఈపీఎఫ్ కట్టుతున్నటువంటి కార్మికులకు ఇచ్చేటటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ ని 9,000 రూపాయల కాడికి ఇవ్వాలని చెప్పి, అట్లాగే కార్మికుల నుండి కట్ చేస్తున్నటువంటి పీఎఫ్ డబ్బులని షేర్ మార్కెట్లకు ఏదైతే తరలిస్తారో దాన్ని ఆపివేయాలని చెప్పి, ఈ పెన్షన్ కోసం బీడీ కార్మికుల నుండి కట్ చేస్తున్నటువంటి జీఎస్టీ ఏదైతే ఉందో జీఎస్టీని వెంటనే నిలుపుదల చేసి ఆపేసి కార్మికులకు ఇచ్చేటటువంటి వేతనం కనీసం 500 రూపాయల కాడికి ఒక షేర్ బీడీలకు 500 రూపాయల వేతనం ఇచ్చేటట్లు పెంచాలని చెప్పి
డిమాండ్ చేస్తున్నాం. పాత పద్ధతి ప్రకారం పెన్షన్ జమ కట్టేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో, పాత పద్ధతి పెన్షన్ లెక్క కట్టేటటువంటిది, ఆ లెక్క ప్రకారం అందరికీ పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పి మేము ఈ తదితర డిమాండ్ల సాధన కోసం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి కార్మికులకు అందరికీ అన్ని రకాల పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ తదితర సదుపాయాలని కల్పించాలని చెప్పి 8 గంటల పని దినాన్ని కాదని ఇప్పుడు 10 గంటలు 12 గంటలు పని చేయాలని చెప్పి కేంద్రం తీసుకొచ్చిందని వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పి ఈ డిమాండ్ల సాధన కోసం 9వ తారీఖు నాడు జరిగేటటువంటి ఈ సమ్మెలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య 79వ వర్ధంతి. పల్లె దవాఖానాలు గ్రామీణ ఆరోగ్యానికి వరం, ప్రజలు సంతృప్తి వ్యక్తం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.